మరొక బిగ్ న్యూస్తో ఎస్4 మీడియా మీ ముందుకు వచ్చింది. అదేమిటో తెలుసా? మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనే లిస్ట్ అయితే ఇప్పుడు ఎస్4 మీడియా దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది. సర్వేలకు అందని విధంగా ఓటర్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు తీర్పిచ్చారు. ఎంత భారీ విజయాన్ని అందుకున్న పార్టీలపై ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత వచ్చే ప్రభుత్వంపై ఉంది. మెగా డిఎస్సి, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్తో పాటు సూపర్ 6 పథకాలు కూడా ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తేనే మరలా ప్రజాభిమానం తిరిగి పొందే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక మంత్రివర్గ కూర్పు ఇక్కడ అన్ని పార్టీలకు కూడా తల నొప్పి అయితే ప్రారంభమవుతుంది. కుల సమీకరణాల ఆధారంగా మంత్రి పదవులు కేటాయించాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశం కల్పించాలి. దీంతో పాటే టికెట్ ఆశించి భంగపడిన వారిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అనేక చోట్ల సీట్లు త్యాగం చేశారు. వారిని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఇక సీనియర్ల సంగతి సరే మంత్రివర్గంలో 3 పార్టీల కలయిక ఉంటుంది. సీట్ల సర్దుబాటులాగా మంత్రి పదవులు కూడా సరిపెట్టుకోవాలి. గెలిచిన నిష్పత్తి ప్రకారము లేదా వారి మధ్య కుదిరిన ఒప్పందంతో మంత్రి పదవులు అయితే పంచుకోవాల్సిన పని అయితే ఇక్కడ ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే మొట్టమొదటిసారిగా నారా లోకేష్ చంద్రబాబు తనయుడిగా 32 సంవత్సరాల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండానైతే ఎగరవేయడం జరిగింది. అయితే మాజీ మంత్రిగా మంత్రివర్గంలో తొలిసారి అయితే ప్రాధాన్యత అందుకునే వ్యక్తి ఇతనికి మొదటి విడతలోనే తప్పనిసరిగా మంత్రి పదవి లభిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పొన్నూరు నియోజకవర్గం నుంచి 6 సార్లుగా శాసనసభ్యులుగా ఎన్నికైన దూలుపాల నరేంద్ర ఈసారి అయితే ఆయనకైతే అవకాశం లభించనుంది. గత 5 సంవత్సరాల్లో ఇతను అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అనేక కేసులు నమోదు చేసుకున్నారు. ఇక మరో నేత నక్క ఆనందబాబు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గ నాయకుడిగా ఆ కోటాలో ఇతనికి మంత్రి పదవి అయితే లభించే అవకాశం ఉంది. ఇక మరొక నియోజకవర్గం మాచర్ల. ఈ నియోజకవర్గ పేరు వినగానే మనకు ఎన్నికల రోజు జరిగిన హింస అయితే గుర్తుకొస్తుంది. ఈవీఎంలను అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొడితే ధైర్యంగా ఎదుర్కొని వారిని నిలబడ్డ నాయకుడు జూకంటి బ్రహ్మానందరెడ్డి. ఇతనికి కూడా తొలి విడతలో అవకాశం వచ్చే ఛాన్స్ అయితే మెండుగా కనబడుతుంది. ఇక 2009 ఎన్నికల్లో గెలుపొంది శాసనసభ్యుల్లో చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. అందులో డోలా వీరాంజనేయులు అయితే ఒకరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తిరగబడ్డారు. కాబట్టి ఇతను కూడా మంత్రి పదవి లభించే అవకాశం అయితే మెండుగా ఉంది. ఇక నెల్లూరు జిల్లా నుంచి చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ నుంచి ఎన్నికైన నారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడు. మాజీ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. ఇతనికి మొదటి విడతలోనే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. లేదా మలిదపాలైన మంత్రిగా అవకాశం అయితే ఈయనకైతే ఇవ్వనున్నారు. ఇక ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత. 4 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం అయితే ఇతనికి మెండుగా ఉంది. ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన నాయకుడు. ఇతనికి తప్పనిసరిగా మొదటి విడతలోనే మంత్రి పదవి అయితే లభిస్తుంది. ఇక మరొక నియోజకవర్గం నంద్యాల నుంచి ఎన్ఎం ఫరూక్ అయితే గెలుపొందారు. అయితే ఎన్ఎం ఫరూక్ కూడా మంత్రి పదవి లభించే ఛాన్స్ అయితే పుష్కలంగా కనబడింది. మరొక నియోజకవర్గం హిందూపురం నుంచి మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణకి అయితే మంత్రి పదవిపై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఒకే కుటుంబంలో ఎక్కువ పదవులు తీసుకున్నారన్న విమర్శలు రాకూడదని అన్న దానిలో ఇతనికైతే మంత్రి పదవి తిరస్కరించే అవకాశం అయితే మెండుగా కనబడుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా పనిచేసిన బాబు మోహన్ కూడా సినిమాలు వదులుకుంటేనే మంత్రి పదవి ఇస్తామన్న కండిషన్ చంద్రబాబు పెట్టారు. ఇప్పుడు ఆ కండిషన్ కనుక అమలు చేస్తే ఆ పక్షంలో బాలకృష్ణకి అయితే మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇక మామ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, ఈ రకంగా చూసుకున్న బాలకృష్ణకి అయితే ఈ దఫా కూడా మంత్రి అయ్యే అవకాశం అయితే లేదని మనం చెప్పొచ్చు. ఇక మరొక నియోజకవర్గం డోన్. ఇక్కడ నుంచి గెలుపొందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఇతను మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా సీనియర్ నాయకుడిగా అయితే ఉన్నారు. తనకు కూడా తొలి విడతలోనే మంత్రి అయ్యే అవకాశం అయితే మెండుగా ఉంది. మరొక నియోజకవర్గం ఆళ్లగడ్డ. ఇక్కడ గెలుపొందిన భూమా అఖిలప్రియ గతంలో కూడా పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఈమెతే పనిచేశారు.
బోమా కుటుంబం మీద ఉన్న అభిమానంతో అఖిలప్రియకు మరొకసారి మంత్రి ఇచ్చే అవకాశం అయితే మెండుగా ఉంది. తొలి విడతలు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందికి అవకాశం లభించనుంది. ఇక మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ నుంచి చూసుకున్నట్లయితే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇవ్వాలన్నా దానిపై అయితే సస్పెన్షన్ కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంచి శాఖ ఇచ్చే అవకాశం ఉంది. అయితే సినిమాలను పూర్తిగా వదులుకుంటారా లేదా, ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయ నేతగా వస్తారా అన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వదిలేస్తారు. జనసేన పార్టీ నుంచి గెలుపొందిన 21 మంది శాసనసభ్యుల్లో తొలి అవకాశం అయితే అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొనతల రామకృష్ణకి అయితే దక్కుతుంది. అదే పార్టీ నుంచి గెలుపొందిన తెనాలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా నాదండల మనోహర్ కూడా అవకాశం అయితే లభించనుంది. అదేవిధంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో టిక్కెట్ సాధించిన మండలి బుద్ధప్రసాద్ కూడా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుంది. వీరిద్దరిలో ఒకరికి స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చే అవకాశం అయితే మెండుగా కనబడుతుంది. ఇక బీజేపీ నుంచి గెలుపొందిన శాసనసభ్యుల్లో విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచిన విష్ణు కుమార్ రాజుకి అయితే మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా చంద్రబాబుతో ఇతనికి చాలా స్నేహ సంబంధాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరొక నియోజకవర్గం కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ గతంలో ఇతను మంత్రిగా కూడా పనిచేశారు. ఇతనికి బీజేపీ తరఫున మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుంది. ఇక మరొక నియోజకవర్గం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వర్మ మాజీ ఎమ్మెల్యేగా టీడీపీ నాయకుడిగా వర్మకు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. పవన్ కళ్యాణ్కు సీటు కేటాయించిన సమయంలో ఊహించని విధంగా వ్యతిరేకత ఎదురైన చివరకు చంద్రబాబు హామీతో పవన్ కళ్యాణ్ గెలుపును భుజస్కంధాలపై వేసుకుని చెప్పినట్టుగానే భారీ మెజార్టీ అయితే తీసుకొచ్చారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వర్మకు సముచిత స్థానం కల్పించే హామీ ఇచ్చారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గనక మంత్రి పదవి తీసుకునే పక్షంలో వర్మకు మంత్రి పదవి ఇస్తారని కూడా మనకు తెలుస్తుంది. అయితే మంత్రి పదవి ఇచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశం కూడా వర్మకైతే ఉంది. ఇక గోదావరి జిల్లాల నుండి సీనియర్లుగా ఉన్న పెతాని సత్యనారాయణ, అదే పాలకొల నుంచి 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, వీరికి కూడా తొలి విడతలోనే మంత్రి పదవి దక్కే అవకాశం అయితే పుష్కలంగా లభిస్తుంది. ఇక శ్రీకాకుళం నుంచి గెలుపొందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తొలి విడతలోనే మంత్రి పదవి అయితే లభించనుంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడిగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా మంత్రివర్గంలో అవకాశం అయితే లభించనుంది. ఇక మరొక నియోజకవర్గం రాప్తాడు నుంచి పరిటాల సునీత అయితే మళ్ళీ గెలుపొందారు. ఆవిడ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మహిళా కోటాలో మొదటి విడతలోనే ఈమెకైతే అవకాశం అయితే దక్కనుంది. ఇక జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరైతే ఉన్నారో సీనియర్లు వారికైతే మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే మెండుగా కనపడుతుందని ఇప్పటికే విశ్వనీయ సమాచారం అయితే మన S4కి అయితే అందింది. చూస్తూనే ఉండండి S4 మీడియా.